మంచులో సూర్యుడు ఏడుగురాలెక్కి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే, నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట, హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట, ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు, అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు. బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే, అత్తమల్లె ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులలిగే పెద్ద పండగరా ఈ సంక్రాంతి, పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు, డమ్డమడం మూతలతో సన్నాయి డోలు. చిట్టిరేగి పళ్ళు పంటలతో ఇళ్ళు, చంచమచం సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ, గుడి గంటలు మోగేనట పండగనే చాటి. రంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి, తోడగొట్టే భీమవరం పందాలే కట్టి. రాయలసీమ రాజసము, పల్నాటి సీమ పౌరుషము, కోనసీమ మమకారము, గోదావరి మనసుల ఎటకారము. ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే, జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే. సొంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే. సంబరాలలో ఆంధ్ర తెలంగాణ మూడు రోజులు మునిగి తేలేనా. వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా, అమ్మ కడుపు చల్లగుండాలన్నా. హేమంత మంచులో సూర్యుడు ఏడుగురాలెక్కి వచ్చాడు, ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు, అమ్మాయి బుగ్గల్లో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లా పీరే చల్లేస్తుంటే టాలెంటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే, నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె జట్టు కట్టి ముచ్చటకున్నాయే. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి, సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి, ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో
కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మా పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు Chim, zira, zira, chim, zira, zira, chim, zira, zira, chim. మురిసేవాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు ఓహ ఒళ్ళు విరుచుకొని ఉత్తరాన ఓ కొత్త కాంతి రేగే ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే ఈ పుడమంతా ఓ పులకింత ఇక వేడుకలే జరిగే గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ గోవుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో మురిసేవాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు ఓ మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు
పారదోలె వెచ్చంగా భోగి మంట సంక్రాంతి లక్ష్మి కొలువు దీరేను నట్టింట అందంగా ముస్తాబైన గంగిరెద్దుల జంట హరిదాసు కీర్తనలాగా వినబడునంట శ్రమకు ఓర్చిన పశువులకిచ్చే రైతు గౌరవాలు సంతోషంలో మరిచిపోవునట చేదు అనుభవాలు గళగళలాడే ఈ తెలుగు పల్లెల్లో ఇవే ఆనవాలు గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ బొమ్మల కొలువు బాలల వంతు గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఏడాదికి 3 రోజుల తంతు ఎన్నియాలో కొత్త అల్లుళ్ళ రాకతో మొత్తంగా పల్లె మాట మర్యాదల్లో రానివ్వదు ఏ లోటే కోడి పందాలల్లో ఆనందాలే విలసిల్లే మేళా తాళాలల్లో ఆ విజయగాథ చాటే తెలుగునాట ఇంటింట గుమ్మాల నిండ సిరుల పంట ప్రాంతమేదైన అన్నదమ్ములా కలిపే పండుగంట వలసిల్లి నోళ్ళు వెనుదిరిగి అమ్మ నాన్నలను చేరునంట గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ గోబుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో zira zira chim zira zira chim zira zira chim chim zira zira 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 chim chim zira zira chim zira zira chim zira zira chim chim zira zira 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 chim chim zira zira chim zira zira chim zira zira chim chim zira zira chim zira zira chim zira zira chim సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగుంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా
ఎట్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. హరే 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 కృష్ణ హరే హరే హరి నరంగ హరి హరి నరంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి హరి నరంగ హరి హరి నరంగ హరి రంగ హరి శ్రీమద్ రమణ గోవిందో హరి నందనయ్య గురుతానందనయ్య నేల బ్రహ్మ మాట వేదమయ్య చెట్టు ఒకటే కాని పక్షులు 10,000 చెట్టు వెలిసిన నేను పక్షులనయ్యాను గుడి చుట్టూ తిరిగాను గుడిలో ఎవ్వరు లేరు గురువు లేని శిష్యుడు అయ్యాను అయ్యయ్యో అయ్యయ్యో రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 జయ శ్రీ రామ గోవిందో హరి హరే రంగ హరి హరే రంగ హరి హరి హరే రంగ హరి హరే రంగ హరి జయ శ్రీ రామ గోవిందో రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే హరి జయ శ్రీ రామ గోవిందో హరి హర్రలో రంగ హరి హర్రలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి జయ శ్రీ గోవిందో హరి హరే కృష్ణ 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 జయ శ్రీ పద్మ గోవిందో హరి రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి హర్రలో రంగ హరి రంగ హరి జయ శ్రీ పద్మ గోవిందో హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే జయ హరి వైకుంఠవాస హరి భద్రాచలవాస హరి హరే రంగ హరి రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరి హరే రంగ హరి హరే 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 కృష్ణ హరే
गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दैवं अम्बे मूलं अम्बे आदियु अंतं अम्बे सृष्टिకి సారం సర్వం అమ్మే నీకు జన్మనిచ్చి అమ్మే నిన్నొడిలో చేర్చి అమ్మే నిన్ను నీలా పెంచి తల్లయ్యక్కై చల్లై వదిలే ప్రతి రూపం తానే నీ తోడు నీడ తానే నీ చిన్న రాత్రి నుండి నీ ఆట బొమ్మయుండి నువ్వు ఆడిన వాడిన కొట్టిన తిట్టిన నీతో నైపుణ్యం నిన్ను నీలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే అమ్మ సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते పంచభూతాలే తానై ఐదన్ బంధాలే తానై అమ్మాయి అక్కై చెల్లై భార్య పతిని నిన్ను నడిపించే శక్తియే అమ్మా అమ్మ నవ్వుతూ ఉంది అందరూ స్మైల్ ఇవ్వండి క్లోజ్ అప్ ప్యాడ్ టీత్ కనిపించాలి ముక్కు వేసుకుంటే ఏడుగురి నాగాలచ్చినే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో
యాటిట్యూడ్ పొంగల్ Girls, no dangal, celebrate the Pongal. చిందేసే ఆగి మనసున కోపాలే మంటల్లో కాలి మెరిసెను ఈ నేలే రంగోలి వాలి పచ్చ పచ్చంగా పల్లంతా పరిచే సంక్రాంతి సభే ఇవాళ ప్రతోడు పతోడై పతంగై అలాగాలో తెలాగా మన సందళ్ళే 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 చై పద ముంగిట్లు ముక్కేసి గుప్పిళ్ళే వై పద కొంగుతా అళ్ళుళ్ళ పంజాలే సై ఇక వారు మీరు అని లేరు మనసున ఉంటే మనదనుకుంటే మరచిక స్వార్థాన్నే పంచాలి సంతోషాలే నలుగురి వెంటే నిలబడి ఉంటే గెలుపిక వచ్చేలే అడుగేస్తే నీతో పాటే ప్రతోడు పతోడై పతంగై అలా కల్లో తెలాలా జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్ జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్ జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్ జమా ఝుమ్ ఝూమో రే జమా ఝుమ్ నాచో రే భుజములపైనే నిలబడి నేనే తెలియని లోకాన్ని చూశాను నీ కళ్ళతో ఎదిగిన నువ్వే కనబడగానే మురిసెను నా గుండె పొంగేనే ఆనందమే ప్రతోడు పతోడై పతంగై అలాగాలో తెలాగా జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్ జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్ జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్ జమా ఝుమ్ ఝూమో రే జమా ఝుమ్ నాచో రే జలదంబ పలుకు కంబు కంటిలో కాళీ పలుకు కంచిలోన కామాక్షి పలుకు మధుర కంచిలోన కామాక్షి పలుకు అయ్య మనసులో ఆలోచనలు అమ్మ తలుపులో అనుమానాలు అదిగదిగదిగో ఒక్కసారిగా అంబ కళ్ళతో సాంబయ్య ప్రేమతో అన్నీ చెప్పుట ఆలోచించండి రేపు మాపుల ప్రయాణం ఉండు దేవుడు దాటే ఓడ ప్రయాణం గొప్ప చదువులు గొప్ప లోకలు తప్పదు తల్లి తలచాలి చెమటకి మార్చిన చిరిగిన చొక్క కప్పుకున్న కళ్ళు ధరదే కప్పు
కన్ను అంబ పలికి జగదంబకి. మనం మన బడిలో బుర్రకథను చెప్పుకుంటున్నాం. మరి అందరూ సిద్ధమేనా? మరి ఇంకేం అందరినీ పలకరించి కథ మొదలు పెడదామా? పాఠాలు చెప్పే గురువులందరికీ, మిఠాయిలు పంచే మిత్రులందరికీ వందనాలు, అభివందనాలు. బలాపరి మొదలు పెట్టు. సహస్య వీర కుమార విజయం మనదేరా. తందాన తాన సహస్య వీర కుమార విజయం మనదేరా. తందాన తాన ఏ జయము జయము మన భారత భూమికి జయము విజయము. తందాన తాన. తకిడి తకిట ఇంతకీ ఏ కథ చెప్తున్నావు నాయక? కౌరవ పాండవులు యుద్ధం కాదు, తందాన తాన రామ రామ రాజ్యం కాదు, తందాన తాన కౌరవ రాజు కథ కానే కాదు, తందాన తాన కాశీ మహేశ్వర కథ కానే కాదు. తందాన తాన. అది కాదు ఇది కాదు అంటున్నారు. అందరూ ఇళ్ళకు పోవండి అయ్యా పోవండి. ఓరి దుంపదేగా ఆగు ఆగు, ఇది నీ కాలక్షేపానికి చెప్పే కథ కాదు. ఇది అడవి కథ, అందులో జంతువుల కథ. మేము జంగిల్ బుక్ సినిమా చూసేసాము. ఇక్కడ నువ్వు చెప్పేదేముంది? అది వేరు ఇది వేరు. ఇది మన సంబంధించిన కథ, మనకు బాధ్యతలను గుర్తు చేసే కథ. అడవికి మనకు ఏ సంబంధం ఉంది? మనం ఇప్పుడు మోగ్లీలా రెడీ అవ్వాలా? ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనకు ఒక పిలుపునిచ్చారు మిత్రమా. బ్రతుకుల కోసం అడవికి వెళ్ళాలని. బలాపరి వెతుకు ఆలస్యం మొదలు పెట్టు. చీమలు దూరని చిట్టి అడవి, తందాన తాన కాకులు దూరని కారడివి. తందాన తాన అడవిలో ఏమున్నాయంటే తొండాలతో ఎత్తే ఏడుగులు ఉన్నాయి, తందాన తాన జల జల పాకే పాములు ఉన్నాయి, తందాన తాన కిచకిచలాడే కోతులు ఉన్నాయి, తందాన తాన రంగు రంగుల పిట్ట పిట్టలు ఉన్నాయి. తందాన తాన ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి. తందాన తాన కొత్త జంతువు ఒకటి వచ్చిందిరా. అయ్యా తందాన తాన. అయ్యా అది అంత క్రూరమైన జంతువు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అది ఎలా ఉంటుంది? అది అత్తరు పూసిన జంతువురా. తందాన తాన మెత్తులు పీల్చే జంతువురా. తందాన తాన కత్తిని వాడే జంతువురా. తందాన తాన. నా పాఠాలు చెప్పే గురువులందరికీ మరియు తల్లిదండ్రులకు మా నమస్కారాలు. మరియు మా తోటి విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు. జానపద కళారూపాలైన హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, కోలాటం వంటి వాటిని పూర్వకాలం బాగా ఆదరించేవారు. రాను రాను సివి రూపాలు అంతరించిపోయాయి. కనుక ఈ రోజు మనం మన పాఠశాలలో బుర్రకథ చెప్పుకుందామా? బుర్రకథ అంటే ఏమిటి? బుర్రకథ అంటే బుర్రకథ అంటే బుర్రన వాళ్ళు బొల్లేని వారికి చెప్పే కథే బుర్రకథ. తందానా దేవతందానా తరిగిడ తరిగిడత. కాదు కాదు, బుర్రకథ అంటే చెప్తాను వినండి. ఏ దేశమెగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము అనేటటువంటి ఆశయాన్ని తీసుకొని మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని నేటి తరం మరియు రేపటి తరం పిల్లలకు తెలియచేయే విధంగా చక్కనైన బుర్రకథ చెప్పటానికి వచ్చాము. తందానా దేవతందానా తరిగిడ తరిగిడత. ఇంతకీ ఏ బుర్రకథ గురించి చెప్పబోతున్నావు? సంక్రాంతి పండుగ గురించి. ఓహో, సంక్రాంతి పండుగ గురించా? తందానా దేవతందానా తరిగిడ తరిగిడత. రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు. ఆ రోజు మన తెలుగువారు ఎక్కడున్నా సరే అందరూ కలిసి 3 రోజుల పాటు జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ. ఏంటి ఆ పండుగ 3 రోజులు ఎలా జరుపుకుంటారు? మొదటి పండుగే భోగి పండుగ. ఓహో, భోగి పండుగ. తందానా దేవతందానా తరిగిడ తరిగిడత. ఆ రోజు ఆవు పిడకలతో పాత సామాన్లతో భోగి మంటలు వేస్తారు.
మరియు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఏంటి పొగు పళ్ళు చిన్నపిల్లలకి పోస్తారా? నేనైతే తింటాను. ఎందుకంటే చిన్నపిల్లలకు అలా భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇదే భోగి పండుగ యొక్క విశిష్టత. మరి రెండవ రోజు ఏమిటి? రెండవ రోజే అసలైన పండుగ, అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ. ఆ రోజు పెద్దలకు పిండి వంటలతో నైవేద్యాలు పెడతారు మరియు పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. పండుగ కనుమ పండుగ రోజు పశుపక్షాదుల మనుషులతో జీవిస్తున్న పశుపక్షాదులైన ఆవు, ఎద్దు మొదలగు వాటిని శుభ్రపరిచి వాటిని అలంకరించి పూజలు చేస్తారు. వాటికి కూడా ఎద్దు పందాలు, కోడె పందాలు వంటివి జరుపుతారు. చాలా బాగా చెప్పావు. నీకు మానించి ధన్యవాదములు. శుక్రం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్ఞాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. భక్తులారా, ఈనాడు జాతీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా సుప్రసిద్ధమైన లక్షలాది జిజ్ఞాసులకు మార్గదర్శనమైన మానసిక శాంతి ప్రశాంతులను అందించే కామదేవుడి కల్పవృక్షగా భక్తులకు అమృత జలులు జరిగించే భాగ్య దేవతల విరాళ జల్లుతున్న వంటి పవిత్రాలయమే శబరిమల దివ్యాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ అయ్యప్ప స్వామి ఇటీవల కాలంలో అత్యద్భుతమైన క్షేత్రరాజుగా వైభవాల ప్రభావాలతో మహత్తర శక్తులతో భక్తులకు కనిపించే శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్యజనమును హరికథా రూపంలో మనవి చేస్తున్నాడు. వినుడు వినుడు భక్తజనులారా నే వినిపించేదా శ్రీ అయ్యప్ప జననము. వినుడు వినుడు భక్తజనులారా నే వినిపించేదా శ్రీ అయ్యప్ప జననము. శ్రీ అయ్యప్ప స్వామి వరాజము శ్రీకరం సృజన కృతనయమనందము. వినుడు వినుడు భక్తజనులారా నే వినిపించేదా శ్రీ అయ్యప్ప జననము. కలి కల్మషములు కొడలికి త్రోయగా కలి సౌఖ్యములను ఎదలకు రాణియక వెలసిన దేవుని విమల చరితము. వెలసిన దేవుని విమల చరితము. వినుడు వినుడు భక్తజనులారా నే వినిపించేదా శ్రీ అయ్యప్ప జననము. హరిహర తేజము ఒక్కడిగా గడిచిన వినుడు శూన్యులు లేకగా ప్రభవించిన దివ్య చరితము శుభపరపర హరిహరితమౌను. వినుడు వినుడు భక్తజనులారా నే వినిపించేదా శ్రీ అయ్యప్ప జననంబు. వినుడు వినుడు. రామవల్లభులు మరియు ఉమావల్లభు యొక్క దివ్య తేజములు ఒకటిగా ప్రవహించిన శుభమూర్తి శ్రీ అయ్యప్ప స్వామి. అది ఎట్లనగా, పూర్వం కృతయుగమున దేవదానవులు వాసుకి త్రాడుగా చేసుకుని మందగిరిద్రమున తపమును చేసుకుని అమృత నిమిత్తమైన పాలకడిని బంధింపసాగిరి. అంటూ జనించిన లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ సతిగా స్వీకరించాడు.
చంద్రుడు ఈశ్వరునికి ఇచ్చిరి. పిమ్మిట అహలమును భయంకర విషము ప్రభవింపగా దేవదానవులు భయాంకితులయ్యారు. గిరిజవల్లభులను శరణు వేడుకున్నారు. స్తంభించిన నీల చిగరలము, స్తంభించిన నీల చిగరలము, శంభుని ముకుంట జుగాంతం జలరము గాంతి గంతి గంభీర హృదయ వస్త్రం సుబ్రమయనన్. కాలమేఘము వంటి హలాలమును కాళిస్తుడు దక్షిణ హస్తం సూచించగానే శంకరుడు అలహలమును వెంటనే గుడుక్కుర మింగేశాడు. భీకర కాలకంఠం విషము నుండి ప్రయోజముందిన సురాసురులు సంతోషించి దేవుని స్తుతించెను. గలగలము నింపిన కాలకంఠము గరుడము నల్లగా ప్రకాశించుటే నీలకంఠుడు అనే నూతన పేరు పెట్టెను. మరలా ఇంకొకసారి చిలకగా ఐరావతం అనే గజరాజు మరియు అప్సరసులు ఉద్భవించారు. చివరికి అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని రాక్షసులు పట్టుకుని పారిపోయి చుండిరి. ఒక్కటిగా కత్తులు దుసిరి పై పుణ్యము నిర్భయము చేసి బ్రహ్మణామృతమును నాకొని. మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అమృత కిన్నెను తీసుకుని దేవతలకు రాక్షసులకు రెండుగా విభజించారు. ఆ అమృతమును ఇరువురికి పంచారు. మోహిని విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం కైలాసం వెళ్తుండగా మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వెనకాల శివుడు వెళ్ళారు. విష్ణుమూర్తి శివునితో నేను విష్ణుమూర్తిని అని తెలియదా అని ప్రశ్నిస్తారు. అది విన్న వెంటనే విష్ణుమూర్తి అంతరాత్మ శివుని కళ్ళల్లోకి చూడగానే శివుని హృదయంలో నుంచి దివ్య తేజస్సు బయటకు వచ్చారు. అలాగే విష్ణుమూర్తి హృదయంలో నుంచి విష్ణువు తేజస్సు బయటకు వచ్చాడు. ఈ హరిహర తేజస్సులు ఒకటిగా కాగా భైరవుడు ఉద్భవిస్తాడు. మహిషి అనే రాక్షసి పెట్టే యొక్క ఇబ్బందులు కష్టాలు అనుభవించలేక దేవతలందరూ త్రిమూర్తుల వద్దకు వెళ్ళారు. త్రిమూర్తులు ధైర్యం చెప్పి ఆ మహిషి అనే రాక్షసిని సంహరించడం కొరకు ఒక హరిహరదులచే జన్మించిన భైరవుడిని మరణ ఒక పసికిందుగా భూమికి పంపించెను. ఎరుమణి పసి పిల్లకేక వినబడే, ఎరుమణి పసి పిల్లకేక వినబడే, గల్లుమణి రాజగుండెలో క్షణమున క్షణములోన వెనలున్న వారందరూ విస్తుపడే. అట్టికేక నట్టి అడవి అలా పంగళ రాజ్యానికి రాజైన రాజశేఖరుడు తనకి మగ సంతానం లేక దుఃఖిస్తూ ఉండేవాడు. ఒక రోజు వేట కోసం అడవికి కొంతమందిని తీసుకుని వెళ్తుండగా వేట అయిన తరువాత విశ్రాంతి కొరకు కొంతసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కెవ్వుమని కేకలు వినిపిస్తాయి. ఆ రాజుగుండెలు గల్లుమని పట్టుకున్నాయి. ఇంత దట్టమైన అడవిలో పసిపిల్లవాడి కేకలు ఎలా వినిపిస్తున్నాయని ఆలోచించగా ఆ రాజశేఖరుడు 40 కులాన్ని ఎదిగాడు. పంబా నది అనే నది తీరాన్న ఆ పసిపిల్లవాడు కెవ్వుమని ఏడుస్తూ కనిపించగా ఆ పసిపిల్లవాడిని గుండెల మీద పెట్టుకుని ఎంతో ఆనందంగా పొంగిపోయాడు. ఆ పసిపిల్లవాడిని రాజ్యానికి తీసుకువెళ్లాలా లేదా ఇక్కడే వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉండగా అటుగా వెళ్తున్న అగస్త్యమునికి నమస్కరించి జరిగిందంతా చెబుతాడు. ఆ అగస్త్యముని తిను కారణ జన్ముడు, మెడలో మణిమాల కంట ఉండడంతో మణికంఠ అని పేరు పెట్టెను అని చెప్పగా రాజశేఖరుడు తిను మణికంఠుడిని రాజ్యానికి తీసుకువెళ్ళి ఎంతో గొప్పగా చూసుకునేవాడు. రాను రాను ఆ మణికంఠుడిని అయ్యా లేదా అప్ప అని పిలవడంతో అయ్యప్ప అని పేరుగాంచెను. ఇది శ్రీ అయ్యప్ప స్వామి వారి జననంబుకు సంబంధించిన కథ. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా తేజస్ మేనేజ్మెంట్ వారికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక నమస్కారములు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. అట్లేనే తల్లి నీ వద్దకే వస్తున్నా.
సోది చెప్పినందుకు ఏమి తీసుకుంటావేంటి? నా చిన్ని పంటకి నువ్వు ఎంత ఇస్తాయంట? ఓ గుప్పటి చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు ఉంటే ఇవ్వి తల్లి. సోది చెప్పు సోది. చెప్తానమ్మ సోది చెప్తాను. అమ్మ పలుకు జగదాంబ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కుర్రో కుర్రు తల్లి. కానీ నువ్వు ఎవరికి పెట్టవే తల్లి, నీకే సరిపోదే తల్లి. నువ్వు రాత్రి పగలు తిండి గురించి ఆలోచిస్తావే తల్లి. కుర్రో కుర్రు గల్ 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 సౌడులే గల్ 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 సౌడులే 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 సౌడులే
ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नगशयन परशुराम बलराम रघुकुलराम पुरुषोत्तम पुण्य पुरुष पुतलिकाक्ष राम वासुदेव लांछित వీణామాలవాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా చెబుతాను కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు సోది చెబుతానమ్మా సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను జరుగుతున్నది చెబుతాను చక్కగా ఉన్నవే తల్లి సోది చెబుతానమ్మా సోది సోది చెబుతానమ్మా సోది ఆకాశంలో పెట్టాలి ఆ మోటార్ సైకిల్ అన్ని తీసి ఆ మూల పెట్టాలి ఆ బళ్ళన్నీ తీసి మా ఊరి చివరన ఉన్న చెరువు గొట్టు మీద పెట్టాలి తీయాలి బాబు తీయాలి మా దొరగారు వచ్చేస్తున్నారు మా దొరగారు ఎలా వస్తారో తెలీదు ఎప్పుడు వస్తారో తెలీదు ఎలా వెళ్తారో తెలీదు మా దొరగారు విమానం మీద వస్తారనుకున్నారా లేదండి బాబు లేదు మా దొరగారు రైలు మీద వస్తారనుకున్నారా లేదండి బాబు లేదు మా దొరగారు బస్సులో వస్తారనుకున్నారా బస్సు మీద కూడా కాదండి మా దొరగారు కారులో వస్తారనుకున్నారా కారు మీద కూడా కాదండి మా దొరగారు మోటార్ సైకిల్ మీద వస్తారనుకున్నారా లేదండి బాబు లేదు మా దొరగారు సైకిల్ మీద వస్తారనుకున్నారా సైకిల్ మీద కూడా కాదండి మా దొరగారు తన సొంత వాహనమైన తన రెండు కాళ్ళు left right left right left right left right left right left right మాటలకేమో నవాబుని చేతలకేమో గరీబుని మాటలకేమో నవాబుని చేతలకేమో గరీబుని నేనే వెంకట్రాముణ్ణి నేనే పెట్టలదాన్ని నేనే వెంకట్రాముణ్ణి నేనే పెట్టలదాన్ని పెట్టలదాన్ని నమస్తే సార్ సలాం సార్ ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు ముఖ్యంగా పెట్టాలని ఉండాలని మా తేజ స్కూల్ వారు అడిగారు కాబట్టి నేను పంజాబ్ లో పూరి తింటున్నగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఏంటి మీరు పంజాబ్ లో పూరి తింటుండగా మీకు ఫోన్ కాల్ వచ్చిందా? వచ్చింది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడ వచ్చాను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చేసారా? ఏంటండి తరగారా? నాకు డబ్బు మీద కొరతే లేదు. ఏంటి మా దరగారికి డబ్బు అంటే కొరతే లేదంటే ఆస్తుల మీద అసలు పదమే లేదు. అబ్బో నాకు ఆకాశంలో అర్ధభాగం నాది. ఆకాశంలో అర్ధభాగం మీదే. సముద్రంలో సగభాగం నాది. సముద్రంలో సగం భాగం మీదే. భూమి మీద ఉన్న భాగాలన్నీ నాయే. భూమి మీద ఉన్న భాగాలన్నీ మీవే. నీకేమైనా రాసిమ్మంటావా? నాకేమో వద్దులేండి దొరగారు. ఇంగ్లేని పెన్ను చిత్తుకాయతం మీద రాసిస్తాం. ఏంటి ఇంగ్లేని పెన్ను తెచ్చుకుంటే చిత్తుకాయతం మీద రాసిస్తారంట? అసలు నాకు డబ్బు మీద బంగారం మీద దేనికి కొలతలేదు. కోట్లు అంటే మా దగ్గర మామూలు కోట్లు లేవు. ఏంటి కోట్లు ఉన్నాయా? మా తాతగారికి 5 కోట్లు. మీ తాతగారికి 5 కోట్లు ఉన్నాయి. నాన్నగారికి 4 కోట్లు ఉన్నాయి. మీ నాన్నగారికి 4 కోట్లు ఉన్నాయి. నాకు 3 కోట్లు ఉన్నాయి. మీకు 3 కోట్లు ఉన్నాయి. ఎవరు తరగారు కోట్లు అంటున్నారు? డబ్బులేనండి. నిజమే, డబ్బులు కాదండి, చలికాలంలో వేసుకుని చలికోట్లు. చలికోట్ల బాగా చెప్పారు తరగారు. మా తాతగారు ఎక్కడ పని చేశారంటే తరగారు? మా తాతగారు మిలిటరీలో పని చేశారు. మరి మీరెక్కడ పని చేశారు తరగారు? నేను మిలిటరీ హోటల్లో పని చేశాను. ఆ పోయి తరగారు మిలిటరీలో మీ తాతలు ఏం చేసేవారు తరగారు? మిలిటరీలో మా తాతగారు శత్రువుల పేగలు పరాపరా కోసేవారు. ఏమిటి? మిలిటరీలో మీ తాతలు శత్రువుల పేగలు పరాపరా కోసేవారు. మరి మీరు మిలిటరీ హోటల్లో మీరేం కోస్తున్నారు తరగారు? పారకోట్ల పేగలు కరాకరా కోస్తున్నారు. అలా చేసేది దేశ సేవ, చేసేది ప్రజా సేవ. మా తాతలు 8 దంతాలే విరిచేశారు. 8 దంతాలే విరిచేశారా? సింహం చూలు పట్టి లాగేశారు.
జూలు పట్టి లాగేశారా? పులి చర్మాన్ని పీకేశాడు. ఏంటి పులి చర్మాన్ని పీకేశారా? పాము కోరలు పట్టి లాగేశాడు. పాము క్రోణాలు పట్టి లాగేశారా? అంతా బాగానే ఉంది దొరగారు. ఇవేమీ మీ తాతలను ఏమీ చేయలేదా? చేయలేదు, ఎందుకంటే అవన్నీ ప్లాస్టిక్. ఓ అవన్నీ ప్లాస్టిక్ వా, బాగా చెప్పారు దొరగారు. సరే సరే నేను బయట ప్రోగ్రాంలో ఉన్నాను, వచ్చేటప్పుడు వస్తాను. అవును, సంక్రాంతి పండుగ అంటే అందరికి గుర్తొచ్చే పెద్ద పండుగ అదే సంక్రాంతి పండుగ. పిండి వంటలు వండుతూ మరియు పల్లెటూరుకు వెళ్ళి ఎంతో ఆనందంగా ఉంటారండి. థ్యాంక్ యూ. అక్కయ్య గారు, బాబాయ్ గారు బాగున్నారా? బాగోలేదా? రాకపోతే రాలేదంటున్నారు చెప్పేసి మరి లండన్ పై నుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి నడుచుకొని పడ్డామండి. వచ్చేసాం కౌంటేరు పెట్లదాల్లో వచ్చేసామండి. మరి మా ఇంట్లో డబ్బుకి బంగారానికి లోట్లు లేవండోయ్. మరి మా ఇంట్లో రేట్లు పోయి కోట్లు తన్నుకొస్తున్నాయండోయ్. మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయండోయ్. లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయండోయ్. వేలుంటే ఎలకలు తినేస్తున్నాయండోయ్. పదులుంటే పందులు తినేస్తున్నాయండోయ్. ఒకరికి చిల్లరి ఉంటే చీమలు తినేస్తున్నాయండోయ్. తినేసరికి మాత్రం నెత్తి మీద బొచ్చు ఏమీ మిగట్లేదండోయ్. మరి నిన్న కాక మొన్న మా ఇంట్లో పెళ్ళండోయ్. పెళ్లిలో భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారండి, బీరకాయ తింటే బిగుసుకుపోతున్నారండి, మరి చిక్కుడుకాయ తింటే చిక్కుపోతున్నారండి, మరి మునగకాయ తింటే మురుగుపోతున్నారండి, గోంగూర తింటే గోక్కుంటున్నారండి, పొట్లకాయ తింటే పొట్ల వచ్చేస్తుందండి. లడాయి చారు బడాయి పప్పు ఎండ్రేసి కిరోసిన్ పోసి వండామండి. తిన్నాక ఇద్దరు బాగా ఉన్నారండి. ముగ్గురు వెళ్ళి మంచాన కలుసుకున్నారండి. మీకు ఏమైనా ఫ్యాక్టరీలు కావాలంటే చెప్పండి. గుడివాడలో గుడ్లు ఫ్యాక్టరీ మాదేనండి. గుడ్లలో దూది ఫ్యాక్టరీ మాదేనండి. పల్లెల్లో ఎలకల ఫ్యాక్టరీ మాదేనండి. ఫార్మాల్లో పందికొక్కుల ఫ్యాక్టరీ మాదేనండి. అవసరమైతే విజయవాడలో కృష్ణా నదిలో సగం వాటా మాదేనండి. మీకేమైనా కావాలంటే ఈ పిల్లేని పెన్ను తెచ్చుకోండి, రాసిచ్చేస్తామండి. ఇప్పటిదాకా మా పిట్ల కథ విన్నందుకు ధన్యవాదాలు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. ఎక్కై చల్లై వదిలే ప్రతి రూపంగానే నీ తోడు నీ అన్నానే నీ చిన్న రాత్రి నుండి నీ ఆత్మ గోపయుండి నువ్వు ఆడిని వాడిని తక్కిన తిట్టిన నీతో నేర్పుతాం ఇలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే అమ్మరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని పోషిణి దుర్మద దోషిణి దుఃఖనివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. జన్మనిచ్చి ఆయని తల్లిని చేసి పంచభూ
నన్ను నటించే శక్తియే అమ్మా గేమ్స్ ఆడుతున్నాను. ఈ పిల్లలకి ఎప్పుడూ గేమ్సే వాటి వల్ల ఎంత పాడవుతున్నారో వీళ్ళకి అస్సలు తెలియట్లేదు. అయ్యో తాతయ్య, ఈ కాలంలో మొబైల్స్ అనేవి చాలా కామన్. ఏమి కామన్? దీనివల్ల పిల్లలు చాలా పాడైపోతున్నారు కదా. ఏమీ కాదు తాతయ్య, వీటి వల్ల అనేక రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఉన్నారు మరియు మీ స్కూల్ టీచర్లు కూడా ఉన్నారు కదరా? ఉన్నారు తాతయ్య, కాదనం. కానీ మా తల్లిదండ్రులకు చెప్పడానికి వారు చాలా బిజీ. మీ దగ్గరకైతే పండుగలకు తప్ప ఇంకా ఎప్పుడూ రాము. స్కూల్లో టీచర్స్ చెప్తారు, కానీ ఇంటికి వచ్చాక డౌట్స్ వస్తే మేము మొబైల్స్ యూజ్ చేసే కదా క్లారిఫై చేసుకుంటాము. ఇది టెక్నాలజీ తాతయ్య. కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఓహో, టెక్నాలజీనా? సరే సరే. అయితే నీ టెక్నాలజీతో మన పల్లెటూరులో చేసుకునే సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటామో, ఏ విధంగా చేసుకుంటామో చెప్పగలవా? అవన్నీ ఉండవు తాతయ్య. సరే, అయితే నువ్వే చెప్పు సంక్రాంతి పండుగ గురించి. నేను చెప్పను, వెళ్ళి నీ టెక్నాలజీ అయిన మొబైల్ అడుగు. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ తాతయ్య. సరే సరే, చెబుతాను విను. సంక్రాంతి నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం నుండి మన పల్లెటూళ్ళలో సందడి మొదలవుతుంది. అవునా తాతయ్య? అసలు సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి పండుగ మన తెలుగింటి వారు జరుపుకునే పండుగ. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండుగ. ఇది మనం 3 రోజుల పాటు జరుపుకుంటాం. అవునా? 3 రోజులు ఎలా జరుపుకుంటాము? కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగని జరుపుకుంటాం. మొదటి రోజు భోగిని, రెండవ రోజు సంక్రాంతిని, ఇంకా ఆఖరిగా 3వ రోజు కనుమని జరుపుకుంటాం. అయినా సంక్రాంతికి నెల రోజుల ముందులోనే ఈ హడావిడి మొదలవుతుంది. అవునా? నెల రోజుల ముందు నుంచే ఏం చేస్తారు? నెల రోజుల ముందు నుండి మొదలయ్యే ధనుర్మాసం నుండి మన లాగిళ్లలో ముగ్గులతో కలకల్లాడు హరిదాసులు కీర్తనే మొదలవుతాయి. అవునా? వింటుంటేనే భలే ఉంటుంది. మొదటి రోజు భోగి. భోగి అనగా భోగ భాగ్యాలను కలిగించే రోజు అని అర్థం. ఈ రోజు భోగి పండుగలో
పాత వస్తువులు, భోగి పిడకలు, పాపాలు, తేడాలు, అరిష్టాలు తొలగించుకుంటాం. మరి సంక్రాంతి అంటే ఏమిటి? చెబుతాను విను. మనం రెండవ రోజు జరుపుకునేదే సంక్రాంతి. సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని మకర సంక్రాంతి అని కూడా అంటాం. ఈనాడు పాలు పంగించి వాటితో మిఠాయిలు తయారు చేస్తాం. గంగిరెద్దును చక్కగా అలంకరించి డోలు సన్నాయికి తగినట్లు వాటితో నృత్యం చేయించడం ఈ పండుగలో ఇంకొక ప్రత్యేకత. మరి మూడవ రోజు ఏం చేస్తారు? ఇంకా ఆఖరిగా అనగా మూడో రోజు జరుగుకునేదే కనుమ. ఇది పశువుల పండుగ. పంట చేతికి అందడానికి సహాయం చేసిన పశువులను పూజిస్తారు ఈనాడు. అవునా, ఇవన్నీ మాకు ఏమీ తెలియదు తాతయ్య. అయినా ఇవి మీకు ఎలా తెలుస్తాయిలే? ఎప్పుడు ఆ ఫోన్లే చూస్తారు. ఆ ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేస్తారు. అయినా పిల్లలు ఆటలు ఆడుతూ చక్కగా శరీరానికి వ్యాయామం చేయిస్తూ ఉండాలి. అలాగే చదువు మీద కూడా దృష్టి పెట్టుతూ ఉండాలి. సరే తాతయ్య, శ్రద్ధగా చదువుకుంటాను. నాకు ఈ విషయాలన్నీ చెప్పినందుకు నీకు చాలా థ్యాంక్స్ తాతయ్య. నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏమిటంటే మీరు కూడా మీ పిల్లలతో సమయాన్ని కేటాయించాలి. మీరు ఎంత మీ పనుల్లో బిజీగా ఉన్నా వాళ్ళకు ఇటువంటి పండుగల విశిష్టతను తెలుపుతూ ఉండాలి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు